ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య రాజు దగ్గరికి వచ్చి నాదొక కోరిక ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అదేంటో చెప్పు మరి అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం మీరు మీ శిక్ష నుండి బయటపడితే నేను శ్రీశైలానికి వస్తాను అని మొక్కుకున్నానండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అంతే కదా, మనం ఖచ్చితంగా శ్రీశైలంకే వెళ్దాం, అలాగే ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు ఈ మాత్రం కోరికను తీర్చకపోతే నేను మరి ఇంకెందుకు, సరే నీకు నచ్చినట్లుగానే ఎక్కడికంటే అక్కడికే వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న ఆమెని ఒక రౌడీని పురమాయించి ఒక ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపేయాలి అని చెప్పేసి కావ్య ఫోటోని ఇస్తుంది. అది చూడగానే అక్కడున్న రౌడీ మాత్రం సరే మేడం, మీరు నాకు అప్పచెప్పారు కదా, మిగతా పనంతా నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం తన అవయం కూడా ఎవ్వరికి దొరకకూడదు, ఎవరు చంపారన్న విషయం కూడా తెలియకూడదు అని అంటుంది. ఇంతలో అక్కడున్న రౌడీ అయితే మేడం మీరు నాకు అప్పచెప్పారు అంటే ఈ విషయాన్ని మర్చిపోవాల్సిందే, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, మీరు హాయిగా నిద్రపోండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు కదా నాకు అసలైన కిక్కు వస్తుంది, ఎలాగైనా సరే నువ్వు దీన్ని లేపేస్తే నేను హ్యాపీగా రాజుని పెళ్లి చేసుకోవచ్చు, తనే కదా నాకు అడ్డుగా ఉంది, నాకు రాజుకి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని అడ్డు తప్పిస్తాను నేను ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం ఎలాగైనా సరే ఆ కళావతిని లేపేసి నేనే రాజుకి భార్యగా ఈ జన్మకు రాజే నాకు భర్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు తలుచుకుంటూ